హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు క్యారెట్ కర్రీ ఎగ్ ఏ విధంగా వండాలో చూద్దాము. ముందుగా క్యారెట్స్ని ఈ విధంగా కడుక్కొని వాష్ చేసుకోవాలి. చూడండి ప్రాసెస్. క్యారెట్స్ అన్నీ ఈ విధంగా పైన లేయర్ అంతా కొంచెం తీసేసి నీట్గా క్లీన్గా వాటర్లో వాష్ చేసుకోవాలి. క్యారెట్స్ని సన్నగా ఈ విధంగా తురుముకోండి. సన్నగా తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఇలాంటి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఇందులో నేను అర కేజీకి క్యారెట్కి ఏ విధంగా వంట చేయాలో చూపిస్తున్నానండి. అర కేజీ దానికోసం 2 ఆనియన్స్, ఒక 5-6 మిర్చి, ఒక్క ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాము. నేను ఇక్కడ అర కేజీకి తగ్గట్టు దీంతో 2 స్పూన్ 2 వేసానండి. దీంతో ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పు దినుసులు వేసుకోండి. కొంచెం ఇవి వేడైన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేయండి. వేసి మొత్తం ఆయిల్లో కలపండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలుపుకొని ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మనం ఉడకనిద్దాము. ఈ విధంగా ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయిన తర్వాత ఇందులోకి మనం అక్కడ పక్కన తురుముకున్నటువంటి క్యారెట్ని కూడా ఇదే ఆయిల్లో వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. మనం క్యారెట్ కూడా మొత్తం ఇందులో వేసేద్దామండి. క్యారెట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మొత్తం ఇది ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో క్యారెట్ని ఫ్రై చేయండి. మళ్ళీ మనం మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దాము. కొంచెం దగ్గర అయింది. ఇది ఇంకా దగ్గర అయ్యేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉండండి. ఇంకా దగ్గర అవ్వాలి ఆయిల్లో. అప్పటి వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము క్యారెట్ని. క్యారెట్ ఈ విధంగా కొంచెం దగ్గరికైన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా దగ్గరికైన తర్వాత ఇందులోకి మనము ఇక్కడ చూపిస్తున్నట్టు 4 ఎగ్స్ వేసుకుందాము. 4 ఎగ్స్ అయితే ఈ విధంగా వేసేసానండి క్యారెట్లోకి. అది కొంచెం ఆ ఎగ్ అనేది ఉడికిన తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ ప్రాసెస్ చూద్దాం మనం. కొంచెం దీనిపైన సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం లైట్గా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఎగ్స్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ మనం అలా ఆపేద్దాం గ్యాసు. ఎగ్స్ ఈ విధంగా అయినప్పుడు దీన్ని కొంచెం టర్న్ చేసుకుందాం మనం. ఈ విధంగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని ఇంకో
అది ఎగ్స్ మొత్తం కూడా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు అలా ఉంచండి. ఈ విధంగా ఎగ్ మొత్తాన్ని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసి మొత్తం అంతా కలపండి మొత్తం కూడా. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి మొత్తం కలపండి. ఈ అల్లం వాసన పోయేంత వరకు మనం కలపాలి. కొంచెం అల్లం స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలి. కొంచెం అల్లం వాసన పోయిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. మరి బాగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూను కారపొడి వేసుకోండి. వేసుకొని ఇదంతా కూడా క్యారెట్కి మొత్తం కలిసే విధంగా ఇదంతా కలుపుకొని ఇదంతా కూడా కలిపి మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. మొత్తం కారము మనం సాల్ట్ వేసాం కదా, అది ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇదంతా కూడా మొత్తం ఈ విధంగా కలిపి చూడండి, కనిపిస్తుందా? ఈ విధంగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. లైట్గా కొత్తిమీర వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచి మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత క్యారెట్, ఎగ్ మొత్తం కూడా అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా, క్యారెట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.